మీరు ఇంట్లో వండుకునే చపాతీతో ఈ పరిహారం చేస్తే మీ ఇంటి సంపద ఏమిటంటే విపరీతంగా పెరుగుతుందనే చెప్పాలి. డబ్బు కొరత అనేది ఎప్పటికీ ఉండదు కూడా అనే చెప్పవచ్చు. ఏమిటంటే మీరెప్పుడైనా ఆలోచించారా? మన వంటింట్లో ప్రతిరోజు చేసుకునే ఒక సాధారణ చపాతీ మనకి అదృష్టం, సంపద, శ్రేయస్సు తెచ్చిపెట్టగలదని. అవును. ఈ చపాతీతో చేసే కొన్ని ప్రత్యేక పరిహారాలు వేదాల్లో, శాస్త్రాల్లో కూడా ప్రస్తావించబడ్డాయి. వీటిని చేస్తే ఇంట్లో డబ్బు కొరత ఎప్పటికీ ఉండదు. అప్పులు కరిగిపోతాయి. సుఖ సంపదలు ఆగకుండా వస్తాయనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు. ఏమిటంటే మనిషికి కష్టాలనేవి జీవితంలో తప్పనిసరిగా ఎదురవుతూనే ఉంటాయి. ఎవ్వరు కూడా కష్టాలు లేని జీవితాన్ని గడపలేరనే చెప్పాలి. అయితే ఈ కష్టాల రూపాలు, తీవ్రతలు, కారణాలు ఒక్కొక్కరికి ఒక్కో విధంగా ఉంటాయనే చెప్పాలి. కాకపోతే ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక కష్టం అనేది ఉంటూనే ఉంటుంది. ప్రధానంగా మనిషి జీవితంలో ఉండే కొన్ని కష్టాలను ఇప్పుడు మనం ఏ విధంగా కూడా చెప్పుకోవచ్చు. ఏమిటి ఎవరికి కొంతమందికి ఏమిటంటే డబ్బు కొరత, అప్పులు, ఆదాయం తక్కువ ఉండడం, వ్యాపారం లేదా ఉద్యోగం సరిగ్గా సాగకపోవటం వంటివి. ఇవి చాలామందికి ఎక్కువగా తలనొప్పి కలిగించే సమస్యలనే చెప్పాలి. ఆర్థిక కష్టాలు వస్తే మిగతా సమస్యలన్నీ కూడా పెద్దవిగా కనిపిస్తాయి. ఏంటంటే మన చేతిలో డబ్బు ఉందనుకోండి, మిగతా సమస్యలన్నీ చిన్నగా అనిపిస్తాయి. అదే డబ్బులే సమస్య అయితే మిగతా చిన్న సమస్యలు కూడా చాలా పెద్దవిగా అయ్యి కూర్చుంటాయనే చెప్పాలి మన జీవితంలో అని పండితులు అంటున్నారు. అంతేకాదు జీవితంలో మీకు 4 వైపుల నుంచి ఎప్పుడూ కూడా సమస్యలు అనేవి చుట్టుముడుతూనే ఉంటాయి అని కూడా చెప్పాలి. కొంతమంది బాధపడుతూ ఉంటారు. ఏం చేస్తున్నామో మాకు అర్థం కావట్లేదు. చేసేది కరెక్టే అయినా సరే ఎందుకిలా 4 వైపుల నుంచి మాకు సమస్యలనేవి చుట్టుముడుతున్నాయి అని చెప్పి అలాంటి వారికి కూడా ఈ పరిహారం అనేది అద్భుతంగా పనిచేస్తుందనే చెప్పాలి. అసలు ఈ సమస్యల్లో నుంచి ఎలా బయటికి రావాలో అర్థం కావట్లేదు. ఒక్క సమస్య అయితే ఈ పని చేసి బయటికి రావచ్చు. కానీ చుట్టూ 4 వైపుల సమస్యలున్నప్పుడు ఏ రకంగా మేము బయటపడాలి అని చాలామంది బాధపడుతూ ఉంటారు. అలాగే మీరు చేసే బిజినెస్ కావచ్చు, ఫ్యాక్టరీస్ కావచ్చు, ఇంకా మీ ఉద్యోగాల్లో కావచ్చు, ప్రతి దాంట్లో కూడా మీకు సమస్యలనేవి ఎదురవుతూ ఉంటే కనుక ఆ పనులలో కూడా 4 వైపుల నుంచి నష్టాలు, కష్టాలు అనేవి మీకు వెంటాడుతూ ఉన్నప్పుడు మీరు ఈ పరిహారాన్ని కేవలం ఒక్కసారి చేస్తే చాలు. మీకున్న 4 వైపు సమస్యలన్నీ కూడా 4 దిక్కులు పారిపోతాయి అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు. ఈ పరిహారం చేశాక మీకే తెలుస్తుంది మీ జీవితంలో ఎంత మిరాకిల్స్ జరుగుతాయో అని కూడా పండితులు అంటున్నారు. అంతేకాదు మీరు డబ్బు సంపాదించడానికి కొత్త కొత్త మార్గాలనేవి మీకు ఏర్పడతాయనే చెప్పాలి. మీ జీవితంలో ఉన్న ప్రతి ఒక్క బాధ కూడా కంప్లీట్‌గా తొలగిపోతుంది అని కూడా పండితులు చెప్తున్నారు. అంతేకాదు మీకు సుఖాలు, సంతోషాలనేవి విపరీతంగా సిద్ధిస్తాయి. మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్టం వేసుకొని మరి కూర్చుంటుంది అని కూడా చెప్పవచ్చు. మీరు ఈ పరిహారాన్ని ఒక్కసారి చేస్తేనే మీకు అద్భుతమైన రిజల్ట్ అయితే వచ్చి తీరుతుంది అని కూడా చెప్పవచ్చు. మీరు వీడియోనండి ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇందులో చెప్పే పాయింట్స్ ప్రతి ఒక్కటి కూడా మీకు యూజ్ అవుతాయి. కాబట్టి వీడియోని అస్సలు స్కిప్ చేయకండి. అంతేకాదండి మీరు వీడియోని లైక్ చేయటం కూడా అస్సలు మర్చిపోకండి. మీకు తెలియదు కానీ మీరు ఇంట్లో తయారు చేసే సాధారణ చపాతీతోనే మీకు కోట్ల రూపాయల సంపద, ఆగని శ్రేయస్సు తీసుకురాగలదంటే మీరు నమ్మగలరా? ఈ చిన్న పరిహారం చేస్తే చాలు మీ ఇంటి తలుపులు ఎప్పుడు కూడా డబ్బుతో లోపలికి వస్తూ ఇల్లంతా కూడా డబ్బుతో నిండిపోతుంది. దరిద్రం అనేది దగ్గరికి కూడా రాదు. అదృష్టం మాత్రం 4 వైపుల నుంచి మిమ్మల్ని వెంబడిస్తుంది అనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు. అంతేకాదండి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ప్రతిరోజు మన ఇంట్లో తయారయ్యే ఈ సాధారణ చపాతీ అంతటి శక్తి కలిగి ఉంటుందని. చాలామంది చపాతీని కేవలం ఆహారం అనుకుంటారు. కానీ వాస్తవానికి ఈ చపాతీ మనకి వైభవం, అదృష్టం, సంపద, ఆరోగ్యం, శాంతి అందించే ఒక ఆధ్యాత్మిక శక్తి పిండి వంటకం అనే చెప్పాలి. మన పూర్వీకులు ఒక మాట చెప్పేవారు. ఇంట్లో వండిన ప్రతి గింజ, ప్రతి తిండి దేవుడి ప్రసాదమే. ఈ తిండి సరైన విధంగా మనం ఉపయోగిస్తేనండి, అంటే దాన్ని వినియోగించుకుంటే కనుక అది పుణ్యాన్ని, సంపదని, ఆధ్యాత్మిక శక్తిని అందిస్తుందనే చెప్పాలి. ముఖ్యంగా ఈ చపాతీకి ప్రత్యేకమైన శక్తి ఉందని శాస్త్రాలు, పురాణాలు కూడా చెప్తున్నాయి. ఎందుకంటే ఈ చపాతీని గోధుమ పిండితో తయారవుతుంది. గోధుమ అన్నది భూమి తల్లి ప్రసాదం. ఇది కేవలం ఆహారం మాత్రమే కాదు, మనకి స్థిరమైన ఆర్థిక అభివృద్ధినిచ్చే ప్రకృతి వరం అనే చెప్పాలి. ఏమిటంటే మీరు ఆశ్చర్యపోతారు. ఒక్క రొట్టె వల్ల నా జీవితం మారిపోతుందా అని ఈ పరిహారం చేశాక. ఒక్క రొట్టె సరైన విధంగా మీరు వినియోగిస్తే అదృష్ట దేవత మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది.
ఈ రొట్టెతో చేసే ఈ చిన్న చిన్న పనులు వాస్తవానికి ధనం, వీటి వల్ల మనలోని కర్మ దోషాలన్నీ కూడా అన్నమాట తగ్గిపోతాయి. మీ మీద ఉన్న అప్పులన్నీ కరిగిపోతాయి. డబ్బు నిలుస్తుంది. కొత్త అవకాశాలు వస్తాయి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ రొట్టెని కొన్ని ప్రత్యేకంగా పరిహారంలో చేయాలండి. మీరు అందుకే ఎక్కడా కూడా అన్నమాట స్కిప్ చేయొద్దు. మీరు ఏమిటంటే ఇంట్లో ఉండే ఈ చిన్న రొట్టె ముక్కని ఒక పవిత్ర పరిహారంగా మార్చుకుంటే చాలు. మీ జీవితంలో జరిగే మార్పులు అద్భుతమైనవి అనే చెప్పాలి అని పండితులు అంటున్నారు. ఇలా చేయటం వల్ల డబ్బనేది అయస్కాంతంలాగా మీ వైపుకు దూసుకొస్తుందనే చెప్పవచ్చు. ఇది కేవలం ఒక పరిహారం కాదు. ఇది ఒక జీవన విధానం. ఇది ఒక ప్రకృతి రహస్యం. ఇది ఒక అదృష్ట ద్వారం. మీరు ఒకసారి ప్రయత్నించి చూడండి. ఆ మంచి అద్భుతమైన శక్తిని మీరే అనుభవిస్తారు. కాబట్టి ఇకపై రొట్టెల్ని కేవలం ఆహారం అనుకోకండి. ఏమిటంటే అది మీ ఇంటికి సంపద, శాంతి, అదృష్టం తీసుకొచ్చే గుప్త లక్ష్మీ తాళమని గుర్తుంచుకోండి. ఇంట్లో తయారయ్యే చిన్న రొట్టె ముక్కే మీ అప్పులను కరిగించే అగ్ని, డబ్బుని ఆకర్షించి అయస్కాంతం శ్రేయస్సును పెంచే ఆశీర్వాదం అవుతుంది అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు. అంతేకాదండి, మీరు ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం. అంతేకాదండి, ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. చేస్తారు కదా. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. అంతేకాదండి, మనిషి ఎంత ధనవంతుడైనా ఆరోగ్యం బాగాలేకపోతే జీవితం బాధాకరం అనే చెప్పాలి. దీర్ఘకాలిక వ్యాధులు, అనారోగ్యం, ఆత్మవిశ్వాసం తగ్గటం ఇవన్నీ ఆరోగ్య సమస్యల వల్ల కలుగుతాయి అని పండితులు అంటున్నారు. చాలామంది ఏమిటంటే వారికి ఏం తక్కువ ధనం ఉంది, బాగానే అట్టాసంగా బాగానే బతుకుతున్నారు అనుకుంటారు గొప్పగా. కానీ వాళ్ళలో చాలామందికి ఏమిటంటే అనారోగ్య సమస్యలు అనేవి కూడా ఉంటూ ఉంటాయి. వారు ఎంత ధనమున్నా కూడా ఆ సమస్యల్ని తగ్గించుకోలేక నానా రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అలాంటి వారికి ఈ చపాతీ పరిహారం అనేది అత్యంత అద్భుతంగా పనిచేస్తుందనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు. అంతేకాకుండా కొన్ని కుటుంబాలలో ఎలా ఉంటుందంటే దంపతుల మధ్య ఊరికే ఏవో ఒక గొడవలు అనమాట. అత్తాకోడళ్ళ మధ్య విభేదాలు వస్తుంటాయి. అన్నా చెల్లెళ్ళ మధ్య ఆస్తి గొడవల వంటి కుటుంబ సమస్యలు, అక్క చెల్లెళ్ళ మధ్య ఏదో ఒక సమస్య, అలా ప్రతి ఒక్క దానికి సమస్య ఉంటుందనే చెప్పాలి. ప్రతి ఒక్క రిలేషన్కి కూడా అండి ఏదో ఒక రకంగా ప్రతి ఒక్కరికి కూడా ఎప్పుడో అప్పుడు వచ్చిపోతూనే ఉంటుంది. మన ఇంట్లో ఒక రిలేషన్ అంటూ ఉందంటే ఆ రిలేషన్కి మధ్య గొడవలు అనేవి సర్వసాధారణం అనే చెప్పాలి. అలా ఏ సమస్యలు లేని ఇళ్ళు అయితే ఉండవనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు. ఈ సమస్యలు, ఈ గొడవల వల్ల ఏమవుతుంది, మనసుకు శాంతి లేకుండా చేస్తాయి. ఇంట్లో కలహం ఉంటే ఎక్కడ సుఖంగా అనిపించదనమాట. ఇంట్లో మనశ్శాంతి అనేది లేకుండా ఉన్నదనుకోండి, ఇక ఇంటికి రావాలన్నా ఇంట్లో ఉండాలన్నా కూడా మనశ్శాంతిగా ఎవ్వరికీ ఉండలేరనే చెప్పాలి. ఇంటికి రాలేరు, ఇంట్లో ఉండలేరు అనమాట. ఈ రకమైన ఇబ్బందులు అనేవి ఉంటుంటే ఏదో ఒకటి, ఒకరి ముఖం చూస్తే ఒకరికి పడకుండా ఏదో ఒక రకంగా అనమాట తన్నులాటలు అనేవి తన్నుకుంటూ ఉంటారు. అవి ఎందుకు వస్తున్నాయో, ఎందుకు అలా చేస్తున్నారో వారికి అర్థం కాదు. వాటికి కొన్ని కారణాలు అనేవి ఉంటాయి. ఏంటంటే చెడు దృష్టి, నరదృష్టి అలాంటివన్నమాట. కొంతమంది ఏమిటంటే అబ్బా వీళ్ళ ఇంట్లో ఎప్పుడు చూసినా చక్కగా కలిసి ఉంటారు, బాగా కలిసి ఉంటారు, అలా అలా కలిసి ఉంటున్నారు అని దృష్టి పెట్టి అదే పనిగా చూస్తూ ఉంటారు. వాళ్ళ చూపుల నుంచి ఇంకేముందండి, నెగిటివ్ ఎనర్జీ అనేది వీళ్ళ ఇంట్లోకి వచ్చేసి వీళ్ళకి తెలవకుండానే ఒకరి ముఖాలు చూస్తే ఒకరు తన్నుకోవటం అనేది మొదలు పెడతారనే చెప్పాలి అని పండితులు అంటున్నారు. అలాంటి వారికి కూడా ఈ చపాతీ పరిహారం అనేది చక్కగా ఉపయోగపడుతుంది. దీనికి ఏ విధంగా పరిహారం చేయాలి, ఇప్పుడు ప్రతి సమస్య చెప్పుకుంటూ వెళ్తున్నాం కదండి. ఈ ప్రతి సమస్యకి ఒక్కొక్కలాగా పరిష్కారం అనేది ఉందండి. సమస్యకి ఈ చపాతీతో మనం చేసుకునే పరిహారం. కాబట్టి మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు. ఎందుకంటే స్కిప్ చేశారనుకోండి అన్నిటికీ ఒకటే కాదండి, డిఫరెంట్గా ఉందన్నమాట. కాబట్టి మీకు ఏ సమస్య ఉంటే ఆ సమస్యకి ఈ పరిహారం అనేది ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది. అందుకే మీరు కంప్లీట్గా వీడియోని మొత్తం చూడండి, స్కిప్ చేయకుండా. ఈ సమాజంలో ఎవరైతే కష్టపడుతూ పనిచేస్తూ ముందుకు వెళ్తూ ఉంటారో అలాంటి వారెనక అనుకోకుండా వ్యతిరేకంగా అనమాట శత్రువులు అనేవారు తయారవుతుంటారు. ద్రోహులు, అసూయతో ఉండే వ్యక్తులు అనమాట. ఏమిటంటే వీరి పనులని అడ్డుకోవటం, వెన్నుపోటు పొడవటం వంటి సమస్యలన్నీ కలిగిస్తూ ఉంటారు. ఇక వీరు చేసే ప్రతి పనిని కూడా వీరికి ఏంటంటే లాభాలు రానియద్దని, వీరు చేసే పనులు చెడగొట్టాలని, వీరి పేరు చెడగొట్టాలని రకరకాల ప్రయత్నాలు అనేవి చేస్తూ ఉంటారు. వీరితో పాటు వీరికి తగ్గ వారిని, అసూయ పరుల్ని పోగేసుకుంటారనమాట ఒక గుంపులాగా. ఈ గుంపంతా కలిసి ఈ కష్టపడి పనిచేసే వారి మీద పడి ఏడుస్తూ ఉంటారనే చెప్పాలి. అలాంటి వారికి కూడా అండి చక్కటి
పరిహారం అయితే ఉంది, చపాతీతోనే చెప్పచ్చు. ఇంకొకటి వచ్చేసి మానసిక ఒత్తిడి అండి. నిరుద్యోగస్తులకి బాగా ఎక్కువగా ఉంటుంది. అలాగే పరీక్షలలో ఫెయిల్ అవ్వటం, మనసులో నిరాశ, భయం, డిప్రెషను ఇవన్నీ కూడా మనిషికి పెద్ద కష్టాలే. మానసిక శాంతి కోల్పోతే శరీరం, సంబంధాలు అన్నీ కూడా దెబ్బతింటాయనే చెప్పాలి అని పండితులు అంటున్నారు. అలాగే సంతాన సమస్యలు, కొంతమందికి సంతానం కలగకపోవటం, పిల్లలు తల్లిదండ్రుల మాట వినకపోవటం, చదువులో లేదా భవిష్యత్తులో సమస్యలు రావటం ఇవన్నీ కూడా పెద్ద కష్టాలుగా భావిస్తారు. అవి కూడా ఒక రకంగా చెప్పాలంటే ఏ కుటుంబానికైనా అండి, పిల్లలు కరెక్ట్గా ఉంటేనే కదండి ఆ కుటుంబం అనేది సంతోషంగా ఉంటుంది. అయితే వీటన్నిటికి కూడా చక్కటి పరిష్కారం అయితే ఉందనే చెప్పాలి. ఇంకొకటి వచ్చేసి పూర్వజన్మ కర్మలు, దోషాలు, గ్రహ బాధలు, వాస్తులోపాలు వంటి ఆధ్యాత్మిక కారణాల వల్ల కూడా అనేక రకాల ఇబ్బందులు వస్తాయనే చెప్పవచ్చు. వీటిని శాంతించటానికి పూజలు, హోమాలు, పరిహారాలు అవసరమవుతాయి. పూజలు, హోమాలు, పరిహారాలు అవసరమవుతాయి. మొత్తానికండి మనిషి జీవితంలో కష్టాలు లేకుండా ఉండటం అసాధ్యం. కానీ వాటిని ఎదుర్కోవటం, పరిష్కరించుకోవటం మరియు వాటి నుంచి పాఠాలు నేర్చుకోవటం అసలైన జీవన గమ్యం అనే చెప్పాలి అని పండితులు అంటున్నారు. వీటన్నిటికి కూడా అండి చక్కగా అంటే చక్కగా ఏమిటంటే ఈ చపాతీతో పరిహారం చేస్తే చాలు, ఇవన్నీ కూడా మీకు తీరిపోతాయి ఈ సమస్యలు అనేవి కూడా అని పండితులు చెప్తున్నారు. మీరు వండే మొదటి రొట్టెను ఇలా చేస్తే మీ ఇంట్లో కోట్లలో ధనం ఆగకుండా ప్రవహిస్తుందని పండితులు చెప్తున్నారు. చాలామంది ఈ రహస్యాన్ని ఎప్పుడు పట్టించుకోరు, కానీ మన పూర్వీకులు మాత్రం ప్రతిరోజు పాటించేవారు. ఎందుకంటే ఇందులో ఉంది లక్ష్మీ కటాక్ష రహస్యం అనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు. ప్రతి ఇంట్లో ఉదయం వంట మొదలయ్యాక వచ్చే మొదటి చపాతీని, ఇది సాధారణ ఆహారం కాదండి, ఇది ఒక పవిత్ర సమర్పణ. ఈ మొదటి రొట్టెని సరైన స్థానంలో పెడితే మీ ఇంట్లో ఉన్న దరిద్రం కరిగిపోతుంది, శ్రేయస్సు ప్రవహిస్తుంది, అప్పులు త్వరగా తీరిపోతాయి అని కూడా చెప్పవచ్చు. ఏమిటంటే ఈ మొదటి రొట్టెని తీసుకొని దానిపై కొద్దిగా బెల్లం లేదా నెయ్యి పెట్టండి. తర్వాత దానిని ఆవుకి సమర్పించండి. ఎందుకంటే ఆవు కేవలం జంతు కాదు, వేదాల్లో చెప్తారు ఆవు విశ్వస్య మాతగా, అంటే విశ్వమంతా పోషించే తల్లి అని. ఆవుకి ఇచ్చే ఆహారం నేరుగా లక్ష్మీదేవి పాదాల వద్దకు సమర్పించినట్టే అవుతుంది. అందుకే ఆవుకు సమర్పించిన రొట్టె కేవలం ఆహారం కాదు, ఇది ఒక పూజా విభాగం అనే చెప్పాలి. ఇలా ఇవ్వటం వల్ల ఆవుకి మీరు మొదటి రొట్టెతో మీ ఇంట్లో ధనప్రాప్తి అనేది మొదలవుతుందనే చెప్పాలి. అప్పులు తగ్గిపోతాయి, ఆర్థిక ఇబ్బందులు కరిగిపోతాయి, వ్యాపారం, ఉద్యోగం, వృత్తి ఎక్కడ ఉన్న అవకాశాలు అనేవి మీకు విపరీతంగా పెరుగుతాయి అని పండితులు చెప్తున్నారు. అలాగే ముఖ్యంగా మహిళలు ఇది చేస్తే ఇంట్లో ఎప్పుడు కూడా లక్ష్మీ కటాక్షం అనేది విపరీతంగా నిలిచి ఉంటుంది. మీరు మనసులో పెట్టుకొని చేయాల్సింది, మొదటి రొట్టె ఎప్పుడు శుభ్రమైన పాత్రలోనే పెట్టాలి. దానిపై బెల్లం లేదా నెయ్యి తప్పనిసరిగా ఉండాలి. ఆవుకి భక్తితో నమస్కారంతో సమర్పించాలి. ఇలా మొదటి రొట్టెని ఆవుకి వేస్తే ఇది కేవలం ఆహారం కాదు, ఇది లక్ష్మీదేవికి చేసిన నైవేద్యం అనే పండితులు చెప్తున్నారు. అక్కడి నుంచి వచ్చే ఆశీర్వాదం కోట్లల్లో సంపదగా మారుతుందని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు. ఇక అంతేకాదండి, ఆదివారం రోజున ఒక చిన్న రొట్టెని చేసి దాన్ని చేపలకి ఆహారంగా వేశారంటే అది మీ జోబులోకి కుబేరుణ్ణి కూర్చోబెట్టినట్టు అవుతుందని కూడా చెప్పచ్చు అని పండితులు అంటున్నారు. చేపలకి ఆహారం పెట్టడం అనేది సమృద్ధి సంకేతం అనే చెప్పాలి. వేదాల ప్రకారం చేపలు లక్ష్మీదేవి అనుగ్రహానికి ప్రతీకలు. అందుకే చేపలకు రొట్టె సమర్పిస్తే డబ్బు అయస్కాంతంలా మీ వైపుకు వస్తుంది, వ్యాపారం, పెట్టుబడులు లభిస్తాయి, ఆర్థిక సమస్యలు అనేవి చక్కగా తగ్గిపోతాయనే చెప్పాలి. ఆదివారం రోజు ఒక్క రొట్టె చేసి చేపలకి సమర్పించండి. ఆ రొట్టె ముక్కతోనే లక్ష్మీదేవి మీ జోబులో స్థిరపడుతుంది అని కూడా పండితులు చెప్తున్నారు. పావురం అండి, ఎక్కడ ఉంటే అక్కడ శాంతి, ఐక్యత ఉంటుంది. ఉదయం మీరు చేసిన ఈ రొట్టె ముక్కల్ని పావురాలకి వేస్తే ఫలితం ఏంటంటే ఇంట్లో వాతావరణం పాజిటివ్ ఎనర్జీతో నిండిపోతుంది, కుటుంబ సభ్యుల మధ్య ఐక్యత పెరుగుతుంది, ఆరోగ్యం, సంపద కాపాడపడతాయి. రొట్టె ముక్కలను పావురానికి సమర్పిస్తే ఆ ముక్కలు తిరిగి మీ ఇంట్లో శాంతి, ధనం, ఆరోగ్యంగా మారిపోతాయి అని పండితులు అంటున్నారు. అలాగే చిన్న చిన్న చీమలకి ఆహారం పెట్టడం అనేది గొప్ప దానం. రొట్టె మిగిలిన ముక్కలను గుజ్జుగా చేసి చీమలకు ఇవ్వండి. ఫలితాలు, పుణ్యం పెరుగుతుంది, అప్పులు కరిగిపోతాయి, దరిద్రం దూరం అవుతుంది, సంపద నిలుస్తుంది. చీమలకు సమర్పించే రొట్టె అది మీ ఇంట్లో డబ్బు ప్రవాహంలా తిరిగి వస్తుందనే చెప్పాలి. మీరు ఖర్చు పెట్టిన దానికి డబుల్ వస్తుందనే చెప్పవచ్చు ఈ విధంగా చేయటం వల్ల. అలాగేనండి, అష్టదిక్కుల రొట్టె పరిహారం అని కూడా ఉంది. ఇది చాలా రహస్య పద్ధతి. ఒక రాత్రి 8 రొట్టెలు చేసి వాటిని ఇంటి 4 మూలల్లో, గడప వద్ద, తోటలో, కిటికీ దగ్గర ఉంచాలి. దీని ఫలితం ఏంటంటే చెడు శక్తులు దూరం అవుతాయి, ఇంటి వాతావరణం శుభప్రదమవుతుంది, దరిద్రం దగ్గరికి రాదు, శ్రేయస్సు ఎల్లప్పుడూ నిలిచి ఉంటుంది అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు.
మీరు అమావాస్య రోజు లేదా పౌర్ణమి రోజు ఈ రహస్యంగా ఈ పద్ధతిని అంటే ఈ పరిహారాన్ని చేస్తే చాలు. ఇది అత్యంత శక్తివంతమైన పరిహారం అనే చెప్పాలి. పౌర్ణమి లేదా అమావాస్య రాత్రి ఒక కొత్తగా రొట్టె చేసండి. దానిపై కొద్దిగా కుంకుమ, నువ్వులు వేసి దాన్ని ఒక వెండి లేదా రాగి పాత్రలో ఉంచాలి. ఆ సమయంలో మీరు ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మే నమః అనే మంత్రాన్ని 21 సార్లు జపించాలి. ఆ తర్వాత రొట్టెని మీరు ఉదయం ఆవుకి సమర్పించాలి. దీనివల్ల ఇంట్లో ఉన్న నష్టాలు కంప్లీట్‌గా తగ్గిపోతాయి. దరిద్రం శాశ్వతంగా పోతుంది. లక్ష్మీదేవి ప్రసన్నమవుతుందనే చెప్పాలి. ఇంట్లో ఉండే ఈ చిన్న రొట్టెనే మీ అదృష్ట ద్వారం తట్టే తాళం. దాన్ని సరైన పద్ధతిలో సమర్పిస్తే డబ్బు కోసం మీరు పరుగులు తీయరు. డబ్బే మీకోసం పరిగెత్తుకుంటూ వస్తుంది అని కూడా పండితులు చెప్తున్నారు. ఇందాక చెప్పుకున్నట్టండి, డబ్బులు రాకపోవటం, అప్పులు పెరగటం, జీవితంలో ఎంత పని చేసినా చేతిలో డబ్బు మిగలకపోవటం పెద్ద సమస్య. దానికి ఏం చేస్తారంటే చపాతీ పరిహారం. రాత్రి చేసిన చపాతీని ఉదయాన్నే పావురాలకి లేదా గోవులకి పెట్టండి. దానితో దరిద్రం తొలగి ధనలక్ష్మి కరుణిస్తుంది. మనిషికి వచ్చే పెద్ద కష్టం అంటే ఏమిటుంటుందండి? డబ్బుదే కదా. అందుకనే ఈ రకంగా చేయండి. లక్ష్మి కటాక్షం వస్తుంది. మీకు డబ్బు అనేది విపరీతంగా దూసుకు వస్తుందనే చెప్పాలి అని పండితులు అంటున్నారు. అలాగే అప్పులు, రుణభారం అండి. అప్పులు తీర్చలేక మనిషి చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాడు. దీనికి పరిహారం ఏంటంటే శుక్రవారం రోజున ఒక చపాతీ పైన కొంచెం బెల్లం పెట్టి గేదెకి తినిపించండి. ఇది అప్పు భారం తగ్గించాలి. అతి శక్తివంతమైన పరిహారం అనే చెప్పవచ్చు. ఏమిటంటే చాలాసార్లు మనిషి శత్రువుల వల్ల విపరీతంగా నష్టపోతూ ఉంటాడు. దీనికి పరిహారము ఒక చపాతీని 4 ముక్కలుగా చేసి దాన్ని 4 వైపులా ఉన్న కుక్కలకి వదలాలి. అలా చేస్తే శత్రుశక్తులన్నీ తరిగిపోతాయి. మీకు శత్రువులతో ఏ ఇబ్బంది ఉండదు. ఈ శత్రువుల ఇబ్బందులకండి ఏంటి, చుట్టుపక్కల వారు ఈర్చపడటం, పనిని అడ్డుకోవటం, మనసు బాధపడేలా మాట్లాడటం అలాంటివి చేస్తుంటారు కదా. వారి కోసం ఏం చేయాలంటే చపాతీపై కంటే కొద్దిగా పసుపు రాసి దాన్ని చేస్తే శత్రువుల బలం తగ్గి మీపై గెలవలేరు అని పండితులు అంటున్నారు. ఇంకొకటి వచ్చేసి ఇంట్లో భార్యాభర్తల మధ్య, పిల్లల మధ్య ఊరికే గొడవలు అవుతూ ఉంటాయి కదా. దీనికి పరిహారం అండి ఒక చపాతీపై కొద్దిగా నెయ్యి రాసి గేదెకి తినిపిస్తే ఇంట్లో కలహాలు తగ్గి శాంతి పెరుగుతుంది. భార్యాభర్తల మధ్య కనుక గోలలు బాగా అవుతున్నాయనుకోండి, మాటలు కలవకపోవటం వల్ల శాంతి దూరం అవుతూ ఉంటుంది ఇంట్లో అనేది. ఇద్దరు కలయాలు పెట్టుకుంటూ ఉంటే అలాంటప్పుడు చపాతీని తేనెలో ముంచి చీమలకి పెట్టండి. దాంతో ఇంట్లో శాంతి సామరస్యం అనేది విపరీతంగా పెరుగుతుంది. ఇంకొకటి అనారోగ్యం అండి. ఎవరికి పనికి రాకుండా ఎప్పుడు ఏదో ఒక సమస్యతో అంటే అనారోగ్యంతో బాధపడుతూ ఉంటారనమాట. అలాంటి వారు చపాతీపై నెయ్యి రాసి ఆవుకు పెడితే ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి, శక్తి అనేది పెరుగుతుంది. కొంతమందికి అండి అకస్మాత్తుగా అనారోగ్యం వస్తుంది. అది దృష్టి దోషం కూడా కష్టాలకు కారణం. దీనికి పరిహారం ఏంటంటే ఒక చపాతీని తీసుకొని ఇంట్లో ప్రతి సభ్యుడు ఒక చపాతీని 3 సార్లు ఉప్పు అని ఊదే దృష్టి దోషం పూర్తిగా తొలగిపోతుంది అని పండితులు చెప్తున్నారు. ఎవరైనా సరే పనిచేస్తున్న వారికి ప్రమోషన్ రాకపోవటం, జీతం పెరగకపోవటం అనేది జరుగుతుంది. మంగళవారం రోజు ఒక చపాతీని చేసండి. దానిపై కొంచెం నెయ్యి రాసి గేదెకి తినిపించాలి. గేదె తృప్తిగా తింటే మీ జీవితం అద్భుతంగా మారుతుంది. మీ జీతం పెరగటమే కాదు, ఉద్యోగంలో మీకు ప్రమోషన్స్ కూడా రావటం మొదలవుతాయి అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు. ఏమిటంటే ఇంట్లో ఒకరితో ఒకరు ఊరికే గొడవలు పడుతూ ఉంటారు అనేవారు ఉంటారు కదండి. వారు శుక్రవారం రోజు చిన్న చపాతీని చేసి ముక్కలు ముక్కలుగా చేసి పావురాలకి తినిపియాలండి. పావురం ఏమిటంటే శాంతి, ఐక్యతకు గుర్తు. పావురాలకి ఆహారం పెట్టడం వల్ల ఇంట్లో కలహాలు అనేవి తగ్గిపోతాయి అని కూడా పండితులు అంటున్నారు. అలాగే సంతాన సమస్య ఏమిటంటే కొంతమందికి ఇంట్లో పిల్లలు లేకపోవటం పెద్ద బాధ. దీనికోసం ఏం చేస్తారంటే బుధవారం రోజు ఏం చేస్తారంటే ఒక చపాతీకి బెల్లం ముక్కలు పెట్టండి, ఆవు దూడకి తినిపించండి. దీనివల్ల పిల్లలకి ఆశీర్వాదం లభిస్తుంది, సంతాన భాగ్యం కలుగుతుంది అని కూడా పండితులు చెప్తున్నారు. ఇంట్లోకి విపరీతంగా డబ్బు అనేది దూసుకురావాలంటే అసలు డబ్బు ఆగకుండా మీకు వచ్చేయాలి 4 వైపుల నుంచి అంటేనంటే కనుక ఒక రాత్రిపూట ఒక చపాతీని తీసుకొని దాని మధ్యలో కొంచెం పసుపు, కొంచెం నెయ్యి పెట్టి నల్ల చీమల దగ్గర ఉంచాలి. దీనివల్ల ఏమవుతుంది, చీమలు దాన్ని తీసుకొని వెళ్ళిపోతాయి. అప్పుడు మీ ఇంట్లో సంపద ప్రవాహం అనేది ఆగకుండా వస్తూనే ఉంటుంది అని పండితులు చెప్తున్నారు. అంతేకాకుండా అండి చాలామంది ఒక మనిషి ఎదుగుతూ ఉంటే వారు ఎదగకుండా చేయాలి అని చాలా కంకణం కట్టుకొని ఉంటారనమాట. వాళ్ళ దృష్టి దెబ్బలు అనేవి వీరి పనులకి విపరీతంగా ఆటంకాలుగా ఏర్పడి వీరి పనులని ఆపేస్తూ ఉంటాయని చెప్పాలి. అలాంటి వారు ఎవరైనా మీ పనులకి ఆటంకం కలిగిస్తున్నారు, మీ పనులు ఆగిపోతున్నాయి, సడన్గా చేసేవి మధ్యలో ఉన్నట్టుండి అంటే కనుక మీరు ఏం చేస్తారంటే రాత్రిపూట ఒక చపాతీ తీసుకోనండి, దానిపై కొంచెం ఎర్రకారం చల్లి వీధిలో ఒక పక్కకు పారేయండి. ఇలా పారేయటం వల్ల శత్రువుల చెడు ఆలోచనలు మీ దగ్గరికి రాకుండా వెళ్ళిపోతాయి. ఏంటంటే ఆ శత్రువు శక్తిని
అనేది అలా వీధిలో పడిపోతుంది. అవి ఏవో ఒకటి తినేస్తాయి. వాటి మీదకి అవి లాక్కొని పోతాయన్నమాట. అప్పుడు మీపై ఆ శత్రువుల ప్రభావం అనేది ఉండదు అని పండితులు చెప్తున్నారు. చాలామంది అనారోగ్యం ఎప్పుడు కూడా మాకు బలహీనంగా ఉంది, హాస్పిటల్‌కే ఖర్చులయిపోతున్నాయి, వచ్చిన డబ్బంతా కూడా అని బాధపడుతూ ఉంటారు. అలాంటి వారేంటంటే, మీరు ఆదివారం రోజునండి ఒక చపాతీ తీసుకొని నల్ల నువ్వులు, నల్ల జీలకర్ర వేసి వీధిలో పడేసేయండి సరిపోతుంది. ఏమిటంటే, ఇలా చేయటం వల్ల శని దోషం వల్ల వచ్చే రోగాలు, దురాదృష్టం అనేది తొలగిపోతుంది. మీ కుటుంబంలో ఆరోగ్యం, ప్రశాంతత అనేది ఏర్పడుతుందనే చెప్పాలి అని పండితులు అంటున్నారు. చాలామందికి వచ్చిన డబ్బు ఎంత అంటే ఖర్చులయిపోతూ ఉంటాయి. అప్పుల పాలైన వారికైతే మరింక చెప్పే పనే లేదు. అలాంటి వారు ఏంటంటే మనిషి జీవితంలో పెద్ద కష్టం డబ్బు కొరత. అప్పులు తీరకపోవటం, ఎంత కష్టపడినా డబ్బు చేతిలో ఆగకపోవటం. ఈ సమస్యకి శతాబ్దాలుగా మన పెద్దవారు ఒక చిన్న పరిహారం చెప్తారు. రాత్రిపూట ఇంట్లో వండిన చపాతీకి తీసుకొని ఒక ముక్కని దానిపై కొంచెం పాలు చల్లాలండి. ఉదయాన్నే ఆ చపాతీని సమీపంలో ఉన్న ఆవుకి తినిపిస్తే చాలు మీకున్న అప్పులన్నీ తీరిపోతాయనే చెప్పాలి. ఆవు ధనలక్ష్మి అవతారం అని శాస్త్రాల్లో చెప్పబడింది. ఇక మీ ఇంటికి 4 వైపుల నుంచి ధనం అనేది దూసుకువస్తుంది. మీకింకా ఏ రకమైన కష్టాలు, నష్టాలు అనేవి కూడా ఉండవు అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు. ఇంకొకటండి, అమావాస్య రోజున ఒక చపాతీ తీసుకొని దానిపై కొద్దిగా పాలు, బెల్లం, నెయ్యి వేసి గేదెకి తినిపిస్తే ఇది పితృదోషం, శని దోషం, దృష్టి దోషం అన్నిటిని తొలగించి ఇంటికి ధనం, శాంతి, శ్రేయస్సుని తెస్తుంది. కాబట్టి మీరు ఈ పరిహారాలన్నీ చేసుకుంటే సరిపోతుంది. మీరు ఇందులో ఏది మీకు సమస్య ఉందో ఆ సమస్యకు తగ్గ పరిష్కారాన్ని ఈ పరిహారాల్లో ఉండే అవి చూసుకొని మీరు చేసుకుంటే సరిపోతుందనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు.